నేను మీ ప్రత్యూషాని. ఇవాళ మేమందరం కజిన్స్ అందరం ప్లాన్ చేసుకుని ట్రిప్కి వెళ్తున్నాం అన్నమాట. గోకర్ణ ప్లాన్ చేసుకున్నాం. ఒక 3 days అందరం రెడీ అయ్యాం. ఇప్పుడు ఇంకొక మైదీపట్నం సైడ్ వెళ్ళాలి. వేరే కజిన్స్ పికప్ చేసుకొని మళ్ళీ వెహికల్ కూడా వచ్చింది. ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 minutesలో స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ అబ్బాయి వీడు ఇక్కడే ఉంటారు. మేమే ఓన్లీ కజిన్స్ మాత్రమే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వన్ చూసారా వాళ్ళ ఆనందం. 10-11 members వెళ్తున్నాం ఫ్రెండ్స్ గోకర్ణకి. గోకర్ణ ఇవాళ ఇవాళమో అంత జర్నీ అయిపోతుంది. ఇవాళ నైట్ ఇంకా హోటల్లో స్టే చేసేసి ఇంకా రేపటి నుంచి అన్ని ప్లేసెస్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇంకా ఇప్పుడు నైట్ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఇక్కడైతే మియాపూర్లో స్టార్ట్ అవుతున్నాం. కొంతమంది కజిన్స్ అందరం, ఇంకో కొంతమంది కజిన్స్ మైదీపట్నంలో ఉన్నారు. వాళ్ళని కూడా పికప్ చేసుకోవాలి. వెహికల్ కూడా వచ్చింది, రెడీ అయింది అన్నమాట. రేపు ఒక గోకర్ణలో ప్లేసెస్ చూసేసి మళ్ళీ ఇంకో హాఫ్ ప్లేసెస్ ఏమో నెక్స్ట్ డే చూస్తాం అన్నమాట. 1 year నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం కానీ క్యాన్సిల్ అవుతూనే ఉంది. కానీ ఫైనల్గా ఇది ఇవాళ సక్సెస్ఫుల్గా అవుతుంది. ఈ ప్లాన్ చాలా మెమరబుల్గా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇవాళ ఇప్పుడు వెళ్తాము. సో ఒక 5 minutesలో స్టార్ట్ అవుతాము. ఇంకా టోటల్ 11 members దాకా వెళ్తున్నాం. వెహికల్ కూడా మాట్లాడమాట. 11 members ఒకే వెహికల్. ఫైనల్గా అయితే వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ట్రిప్కి వెళ్తున్నాం. ఫైనల్గా ఎప్పటి నుంచో 1 year నుంచి ప్లానింగ్ చేసుకుంటూ క్యాన్సిల్ అవ్వడం, ప్లాన్ చేసుకోవడం, క్యాన్సిల్ అవ్వడం ఉంది. ఫైనల్గా ఇవాళ సక్సెస్ఫుల్గా మేము వెళ్తున్నాం అని ఫుల్ హ్యాపీనెస్. 12 seater ఈ 3 days వరకు ఈ వెహికల్లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం మనం. ఇంకా కజిన్స్ ఉన్నారని చెప్పా కదా, వాళ్ళని కూడా పికప్ చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ ఇప్పుడు అమీర్పేటలో స్టార్ట్ అవుతున్నాం. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇంకా సర్దుతూనే ఉన్నారు. సరిపోయారు ఇద్దరు. ఇప్పుడు స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. రెడీగా ఉన్నాం. ఒక 2 minutesలో లగేజ్ అంతా పెట్టేస్తున్నారు, ప్యాక్ చేస్తున్నారు. ఇంకో 2 minutesలో స్టార్ట్ అవుతాం. వస్తున్నారు ఫ్రెండ్స్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. జియాన్ షాక్ అవుతున్నాడు. వీళ్ళందరూ ఎట్టి వెళ్తున్నారని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వాడికి రావాలన్నట్టు ఉన్నట్టుంది ఫ్రెండ్స్. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems. లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ చిన్నోడు చాలా హుషారుగా ఉన్నాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ట్రిప్ ఎప్పుడు ఎక్సైట్మెంట్ తో ఉన్నారన్నమాట, ఎప్పుడెప్పుడు వెళ్ళాలని. వీళ్ళందరూ కాఫీస్ తాగుతున్నారు. వెదర్ చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరు కూడా. మేము ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాము మైదీపట్నం నుంచి. కానీ క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో.
అడవుడి చేస్తున్నా అనమాట. బాయ్ సాయి, హ్యాపీ జర్నీ. వీళ్ళంతా లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు అనమాట, వెహికల్ లోకి పెడుతున్నారు. ఇక్కడ ఏవో డిస్కషన్లు. మొత్తం లిఫ్ట్ లోకి పెడుతున్నారు లగేజ్. కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, స్టార్ట్ అయ్యాం. ఇక లగేజ్ మళ్ళీ ఇక్కడ కూడా చాలా లగేజ్ అయిపోయింది, సర్దుతున్నారు. మళ్ళీ మైదీపట్నం నుంచి స్టార్ట్ అయ్యామాట. ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నారు హుషారుగా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అందరు ఎక్కేసారు, మన ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. జర్నీ రండి, లెట్స్ గో. చూడండి, అందరు సిట్టింగ్ లో బిజీగా ఉన్నారు సీట్ లో. మన జర్నీ స్టార్ట్ అయిపోయింది.